ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఇదిగో నాయన, ఈ మధ్యకాల సమయంలో మీ కుమారుల మంచి విషయాలు మా మధ్యలోనికి తీసుకుని వచ్చారు, విన్నాము, విని మా హృదయంలోకి దాచుకున్నాము తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి, నీ గురించి నాయన మేము తెలుసుకోవడానికి ప్రభువా, మా కొరకు ఏమి దాచి ఉంచావో అది మాకు చెప్పండి ప్రభువా. అయ్యా, మా కొరకు ఏదైతే జాగ్రత్త చేశారో, ఏదైతే మాకు దాచి ఉంచారో మీరు మాకు చెప్పమని ప్రార్థన చేసుకుంటూ తండ్రి, మా ప్రార్థన మీరు తోచివేయవద్దని నీరు కట్టండి ప్రభువా. నీకు వందనాలు. ఎందుకు పనికిరాని వారమయ్యా, ఎలా మాట్లాడాలో తెలియని వారమయ్యా, ఎలా వివరించాలో తెలియని వారమయ్యా. దయచేసి నాయన అయ్యా, నోటికి మీరు బోరుగా ఉండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మీ బిడ్డలు వింటారు అయ్యా, మేము మాట్లాడితే వినరయ్యా. మీ ఆశీస్సులు మీ బిడ్డల చుట్టూ ఉంచి మీ రాజ్యము కొరకు వాక్యము ద్వారాగా సిద్ధపరిచాలనే తప్ప నాయన ఏదో వారికి చెప్పవాలని వారిని మోసం చేసి నిత్య నరకానికి తీసుకెళ్ళే వారము కాదు నాయన. మీరు ఏదైతే మాకు చెప్పారో అదే వాళ్ళకి చెప్పడానికి ఈ స్థలంలో ఒక అల్లిపుడుగా ఈ స్థలంలో నిలిచి ఉన్నాను. ఒక బలమైన సాక్షిగా నన్ను ఓడుకుంటారని, బలమైన సాధనాలుగా మాతో మీరు మాట్లాడి మీ బిడ్డలకు కావచ్చిన మాటలు మా ద్వారాగా మీరు అందించమని కోరుచు, అనేకులు వింటూ వాళ్ళ హృదయాలు బలపరుచుకోవడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని త్వరగా రానంటున్న యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేసి అతి వినిముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూద్దాం కొన్ని మాటలు ప్రభువుని అడిగి, మరి అడిగిన తర్వాత దేవుడు మనకు సహాయం చేశాడు. ప్రభు మరణానికి ముందు మరణించక ముందు ఆయన ఏం చేశాడో కొన్ని మాటలు మనకి ప్రభు చెప్పబోతున్నాడు. మరణము, ఆయన ఖచ్చితంగా మరణానికి వెళుతున్న సమయంలో తన పిల్లలైన వారికి, తనతో ఉంటున్న తన భక్తులైన వారికి ఆయన ఏమి నేర్పించాడో మనము విందాం పిల్లలు. 4 విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా సమయాన్ని బట్టి కుదించబడుతూ ఉంటుంది. గమనించి ఆలోచన పెరిగి జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది. అతడు మరణించక ముందు ఏం చేశాడు, మరి మరణానికి ముందు నువ్వేం చేయాలో నీకు తెలియాలి. అర్థమవుతుందా మీకు? మరణానికి ముందు ప్రభు ఏం చేశాడు, మన మరణానికి ముందు మనం ఏం చేయాలో అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతో ఉందని లేఖనాలు చెప్తున్నాయి. ఈరోజు మరణము మనకి ఎప్పుడైనా రావచ్చు, ఏ దినమైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అలాగే యేసుప్రభు మరణం కూడా వచ్చింది. ఆయన మరణించడానికి వచ్చాడు భూమందికి. మరణించకుండా మళ్ళా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి రాలేదు. లేఖనాల్లో ఉన్న మాటలు, లేఖనాలు ఏమి రాయబడి ఉందో, ఆయన గురించి ఏమైతే దేవుడు రాయించాడో ఆ లేఖనాలు నెరవేర్చడానికి భూమందికి వచ్చాను అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. కనుక మరణానికి ముందు ఆయన ఏం చేశాడో మనకు కొన్ని మాటలు ప్రభు చెప్తున్నాడు. ఆలోచన వెరగండి పిల్లలు. ఆ మరణానికి ముందు ఏం చెబుతున్నాడు అని ఈరోజు మనం నేర్చుకొని పోతున్నాం. కనుక మనకు ఒకరోజు మరణం ఉంది. మరణము తర్వాత నీ గురించి అంటే నువ్వు ప్రభు కొరకు కొందరు నడిపించేవారిగా, మంచి విషయాలు నేర్పించేవారిగా చెప్పాలి అని ప్రభు లేఖనాలు చెబుతున్నాయి. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, మనము ఆయన శరీరమును ఆయన రక్తము త్రాగుతున్నాము, తింటున్నాము కాబట్టి. లేకపోతే లోకములో ఉన్నవారు అంతగా శరీరం తీసుకు చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి, వారికి ఎంత చెప్పినా వారు ఎనరు కాబట్టి, వారికి అర్థం కాదు కాబట్టి. ప్రభులో బ్రతుకుతున్న మనము, ప్రభులో జీవిస్తున్న మనము దేవుని కొరకు బ్రతికి ఏం చెయ్యాలని ఆలోచన పెరగాలి. అందుకే తన పిల్లలైన వారు, తన భక్తులైన వారు 12 మందిని, ఆయన 12 మంది శిష్యులు ఆయనతో తిరుగుతున్నప్పుడు మరణకాలం ఆయనకు సమీపించక ముందు, మరణించక ముందు ఏం చేశాడు అని మనం ఆలోచన పెరగాలి. అది అంటూ ఉంటాను. అక్కడక్కడ కాలాన్ని విడిచి వెళ్ళిపోతున్న వారి దగ్గరికి, మరణానికి సమీపించిన వారి దగ్గరికి వెళ్ళిన మాట ఏంటో తెలుసా? నువ్వు బ్రతికున్నప్పుడే నీ పిల్లలకు ఏది చెప్పాలో నేర్చుకో చెప్పు అంటాం. ఎందుకంటే ప్రభు కొరకు బ్రతికిన వాడైతే పర్వాలా, ప్రభు కొరకు బ్రతికి జీవించిన వాడైతే అర్థమవుతుంది. అయ్యో, నేను ఉన్నప్పుడే నా పిల్లలకి ఇలా బ్రతకండ్రా, ఇలా జీవించండి అని చెప్పాలని ఆలోచన పెరుగుతుంది. ఇంకా లోకంలో ఉన్నవాడికి ఏం చెప్పిన అర్థం కావు. కనుక మా నాన్న నాకు ఏది చెప్పకుండా వెళ్ళిపోడని అంటావు. నువ్వు అడిగితేగా చెప్పమని ఏదైనా. అలా అడగాలంటే నీకు జ్ఞానం ఉండాలి.
మా నాన్నగారిని అదే అడిగా. ఏది అడిగాను తెలుసా? మరణానికి సమీపించినప్పుడు, మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, చనిపోతాడని కాలాన్ని సమీపిస్తున్నప్పుడు, మరణిస్తాడన్న సమయంలో దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాను. ఏమడిగా? నీకు కట్టెల మీద తీసుకుని వెళ్ళమంటావా, సమాధి పెట్టెలో పెట్టమంటావా అని అడిగాను. సర్ర నేసాడు ఇలాగా. ఎందుకు నేసాడు? మరణించక ముందు నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు అంటే చచ్చిపోవడం నీకు మంచిదిరా అన్నట్టుగా సర్ర నేసాడు. ఇప్పుడు దాదాపు 24-25 సంవత్సరాల పైన దాటి వెళ్ళిపోతాం. తండ్రి చెప్పిన మాటలు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అది ఉండాలంటే జ్ఞానం ఉండాలి. లేకపోతే మా నాన్న అది చెప్పాడని చెప్పి వదిలేస్తావు. అది కాదు, తండ్రితో సావాసం చేసి ఉండాలి. తండ్రి కొడుకు సంభాషము కలిగి, అది బైబిల్లో మనకు కనబడుతూ ఉంటారు. ఎవరు? అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు కూడా. అది సంభాషణ అంటే. కనుక తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎందుకు వినాలని బైబిల్ చెప్తుంది అని అంటే, ఆఖరికి యేసుక్రీస్తు వారు కూడా మరణించిన తర్వాత కూడా మరణిస్తాడన్న సమయంలో కూడా అమ్మని పిలిచాడు, సహోదరిని పిలిచాడు, ఇద్దరిని కలిపి కాలాన్ని విడిచాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు వారు మరణకాలం సమీపిస్తున్నప్పుడు మరణానికి ముందు ఏం చెప్తున్నాడు? కొన్ని మాటలు మనము లోక గారిని అడిగిదాం. లోక గారిని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు ఈరోజు మనం ఆయన అడిగిన తర్వాత ముందుకు వెళదాం. చూద్దాం. లోకసువార్త 22వ అధ్యాయం బైబిల్ చూద్దాం. లోకసువార్త 22వ అధ్యాయం. ప్రభు గురించి లోక గారు చెబుతున్న మాట దయచేసి అమ్మా జాగ్రత్తగా వినాలి. అయ్యా జాగ్రత్తగా వినాలి. అలా ఆలోచన అన్నది, ఆ జాగ్రత్త అన్నది మందిరంలో ఉన్నాం. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. చెప్పుకొని కొద్ది సమయమును బట్టి మనం ముందుకు వెళదాం. లోక గారు ఏం మాట్లాడుతున్నాడు? ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనం నేర్చుకుందాం. చదువునానా 22వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. పస్కా అనబడిన పులియని రొట్టులు పండగ సమీపించును. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరు గనుక ఆయనను ఎలా చంపుదమని ఉపాయములు వెదికిచుండిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడంట? పస్కా బలియాగం ఇంకా జరగల, చనిపోవలా, సమీపము కాల. ఆయన మరణానికి సమీపిస్తున్న ముందు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో యేసు క్రీస్తు వారిని ఇలా చంపాలి అనుకుంటున్నారట. ఆయన వచ్చింది దేనికి? నువ్వు చెప్పినా చనిపోతాడు, చెప్పకపోయినా చనిపోవాలి. ఎందుకు చనిపోవాలంటే లేఖనాల ప్రకారంగా ఆయన నెరవేర్చేవాడు కాబట్టి. ఇప్పుడు అమ్మ నాన్న చెప్పిన మాట, పరమాట చెప్పిన మాట వాడు ఎవడేంటలేదు ఈరోజు. మరి ఆ రోజు తండ్రి మాట యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? లేఖనాలు ఆయన గురించి రాయబడి ఉన్న ప్రకారంగా నేను వచ్చి తిని అన్నాడు. అవును కదా? లేఖనాలు ఆలోచన పెరగాలి. బైబిల్ చదువుతున్నాం కానీ లేఖనాలను ఆలోచన చేసి చదవాలి. అందుకే ఈయన మరణానికి సమీపించక ముందు పస్కా బలి ఎవరితో పస్కా బలి ఎవరితోమా? యేసుక్రీస్తుతో 12 మంది తన పిల్లలైన వారు తిరుగుతున్న వారితో పస్కా భోజనం వారు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అంటే రొట్టు విరవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంటే మరణానికి ముందు. ఆయన మరణించక ముందు ఏం చెబుతున్నాడంటే పస్కా బలికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన పస్కాకి సిద్ధపరుస్తున్న సమయంలో అక్కడ ఉన్నారు పిల్లలు. వారు యేసుని ఎలా చంపేద్దామండి? చంపాలంటే ఎట్లా అవుతుంది? ఒక మనుషుడు చంపడానికి ఎవ్వడికి అధికారం లేదు. చంపాలి అంటే అధికారం కావాలి. ఎలా? ఏ నేరము చేయకపోయినా నేరం వెయ్యాలంటే ఏం కావాలి? ఇప్పుడు మంచివాడి మీద నేరాలు వేసి జైలుకి పంపించాలంటే ఏం చేయాలి? ఎలా ఈయన ఎలా పంపించాలి? ఎలా అని ఆలోచించి ఇలాగైతే బాగుంటుందని చెప్పి కరెక్ట్గా తీసుకొని వెళ్తాడు. తెలియని నేరానికి ఇరుక్కుపోయే సమయం వస్తుంది.
అయ్యో నేను ఎందుకు చేయలేదు, ఎందుకు ఇరుక్కున్నాను అంటే అబద్ధ సాక్ష్యము వలన విరిక్కిపోతావు, జాగ్రత్త. నువ్వు చేసింది నిజమే, వాస్తవమే, కానీ సాక్ష్యాలు ఉన్నాయిగా. ఇప్పుడు ఈ సాక్ష్యాలు నమ్ముతావు, నువ్వు చెబితే నమ్ముతాడా? మన ఇంటి సాక్షి నమ్మడు, సొంత సాక్షి నమ్మడు, తెలియని సాక్ష్యాలు చెప్పాలా? నిజమే. అందుకే దేశానికి కొళ్ళు లేవు. ఏంటంట? చట్టానికి ఏమి లేవట? లేవు. కొళ్ళు లేవని కాదు, కొళ్ళు మూసేసారు. కొళ్ళు మూసేస్తే చట్టానికి ఎలా వస్తాయి? కొళ్ళు కనబడతాయి. కనుక గమనించని పిల్లరా, యేసుక్రీస్తు వారిని చంపేద్దామని ఆలోచన వెరగాలంటే సరైన సాక్ష్యము కావాలి. సరైన సాక్ష్యము కావాలి అంటే ఎదగాలి, లేకపోతే రావాలి, వాడే రావాలి. వస్తాడు కాంచేపటికల్లా వస్తాడు. గనుక గమనించండి పిల్లరా, ప్రభువు చెబుతున్న కాలానికి, ఆయన ఉంటున్న కాలానికి ఈ పస్కా బలి తన పిల్లలైన వారికి బలియాగము జరగక ముందు, చనిపోక ముందు చెబుతున్నాడు తన బిడ్డలకు. ఈయన చెబుతున్న పస్కాకు ముందు జరుగుతున్న మాటలు చెబుతున్నాడు. ఇంకా కొద్ది కిందకు వద్దాం. 3వ వచనం. అంత 12 మంది శిశులు సంఖ్యలో చేరున ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించును. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి మాటలు? ఏంటంట? యేసుక్రీస్తు దొరకాలి అంటే మరణానికి సమీపక ముందు ఎవడు కావాలనుకున్నాడు? ఎవరిని పట్టుకున్నాడు? ఎవరితో తిరిగినోడు? ప్రభుతో తిరిగినవాడు. నువ్వే అనుకుంటావు ఎవరు కదిలించలేదనుకుంటావు. తెలియకుంటే ఏం చేస్తాడు? దూరేస్తాడు. తెలియకుంటేనే దూరతాడు. పిల్లరా, నీ మాటలు, నీ ఆలోచన, నీ తలంపులు అన్నీ వేరు కనబడుతూ ఉంటాయి. ఆలోచన ఎవరికి తెలిసిద్ది? దేవునికి తెలిసిద్ది, మనుషులకు దొరకదు అది. అందుకే వాళ్ళు ఎలా చంపాలని ఆలోచన చేసుకున్నారు. పస్కాకు ముందు, మరణానికి ముందు. పస్కా బలి ఆయనే. ఈరోజు పస్కా బలి ప్రతి చోట ఏం చేస్తారండి? విరుస్తూ ఉంటారు. ఎందుకు? ఇదిగో ఆయన కొరకు, రక్షించబడిన బిడ్డల కొరకు తన శరీరమును విరిచి తన రక్షించబడిన ఈ బిడ్డలకు ఇస్తూ ఉంటారు. ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ఇస్తూ ఉంటారు. వాటి కొరకు ఎందుకు ప్రాధాన్యతగా మనం తీసుకోవాలి, తినాలి, తినవలసిన అవసరత ఉంది. అందుకే నీ కొరకు ఆయన పస్కా బలిగా వచ్చాడు. ఆయన నీ కొరకు మరణించాడు, నీ కొరకు చనిపోయాడు. ఆయన ఎందుకు తెలుసా? నువ్వు అలా చనిపోకూడదని, నువ్వు అలా మరణించకూడదని, తన పిల్లలు అయిన వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడని ఆయన వచ్చాడు. అంటే ఆయన అలా చనిపోవడానికి ఎక్కడ రాయబడి ఉంది? లేఖనాలు రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారి భూమికి వచ్చి మరణించి తిరిగి లేచిన వాడిగా ఉండాలి కనుక లేఖనాలు అంతకు ముందే ప్రవక్తల ద్వారా రాయబడిన ప్రకారము ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇంకా ఏమంటున్నారండి? ఎవరిలో దూరిందంట? వీడిని పట్టుకున్నాడంట. ఎవరిలో? తనతో ఉంటున్న వాడిని. ఏమండి, ప్రభు రొట్టె ముక్క విరిచినప్పుడు ఆయన తినలేదా? చెప్పాలా? తిన్నాడుగా. చూడండి ఎంత ఘోరం జరుగుతుందో అక్కడ. అంటే ప్రభుకు తెలియదా అంటే తెలుసు. అప్పటికి అందులో ప్రభు చేర్చుకుంటున్నాడు. చేర్చుకున్న సమయంలో వారంటారు, ఇలాంటి వాడు వద్దు. నువ్వు చెప్పకపోతే ఆయన తెలియదండి. ఇలా జరుగుతుందని ఆయనకి తెలీదా? తెలుసు. మరి మనం ఎందుకు చెప్పాలి? చెప్పవలసిన అవసరత లేదు పిల్లలు. సమస్తము ఎరిగిన వాడు గనుక శాతాన్ని ఎవరిని పట్టుకోవాలో, ఎవరిని ఓడుకోవాలో బలికి ముందు, ఆయన మరణానికి ముందు పట్టుకోవడానికి ఇదిగో ఆయనతో
12 మందిలో ఉన్నవాడులో ఏమి దూరిందట? సాతాను దూరింది. ఏం చేస్తున్నాడంట? దేవునికి స్తోత్రం. సరైన సాక్ష్యము దొరికింది. అమ్మ, అర్థమవుతుందా మీకు? సరైన సాక్ష్యము దొరికింది. సరైన వాడు మన కాడికి వచ్చాడు. అసలైన వాడు వచ్చాడు కదా. ఇంకా ఏం ఇక ఇబ్బంది పడవలసిన అవసరం ఏముంది? సరైన వాడే, ప్రభుతో ఉన్నవాడే, ప్రభులో రొట్టు తింటున్నవాడే, ప్రభు పనిలో ఉంటున్నవాడే మన దగ్గరికి వచ్చాడు. యేసుని మీకు అప్పు చెబుతాను అన్నాడు. సబాస్ అన్నారు. అప్పటికే వారిని యేసు ప్రభుని ఎలా చంపాలనుకుంటున్నారు? యేసుక్రీస్తుని ఎలా చంపాలని అనుకున్న సమయంలో సరైన వాడు ఎలా తీసుకుని వెళ్తున్నాడు చూడండి. ఎలా తీసుకుని వెళ్తున్నాడు? చక్కగా ఆయనలో ఇవిడిపోయాడు. సాతాను అలా తీసుకొని వెళ్ళింది. యేసుని మీకు అప్పు చెబుతాను అన్నాడు. మరి యేసును వారు పట్టుకోవచ్చా అంటే పట్టుకోవడానికి అవకాశం కావాలి. అన్నిటికీ అవకాశం వచ్చిన తర్వాత పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక సరైన వాడు వచ్చాడు. సరైన వాడికితో వారు మాట్లాడుకుంటున్నారు. బేరం ఏంటంట? ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే పిల్లరా, పసకాక ముందు జరుగుతుంది. అంటే మరణానికి ముందు జరుగుతుంది. అంటే ఆయన రొట్టు తన పిల్లలైన వారికి ఇవ్వకముందు, పసకాక ముందు జరుగుతుంది. ఏంటో తెలుసా? ఆయనను ఎలా చంపాలి అనుకున్నారు వాళ్ళు. ఎలా చంపించాలి? ఇదిగో శాతాన్ని కూడా వారితో ఏకమై అసలైన వాడు ప్రభువుని ఎరిగిన బిడ్డ దగ్గరికి వచ్చింది కాదా? మీరు అనుకుంటారు మళ్ళీ ఓడుకోడాడు అనుకోవచ్చు. నేనంటాను అందుకే సాతాను తంత్రములు మనం ఎరిగిన వారము కాము. అంటే అంటే ఎరిగి ఉండాలి అంటున్నాడు. ఎరిగి ఉండాలి అంటే 66 పుస్తకాలు కొద్దిగైనా మనం నేర్చుకొని ఉండాలి అంటున్నాడు దేవుడు. అలాంటి వ్యక్తిని పట్టుకున్నప్పుడు మనం ఎంత ఊదేస్తాడు. జాగ్రత్త సుమి, నీకు తెలియకుండా నీలో ఉంటాడు వాడు. నీకు తెలియకుండానే ఎలా మాట్లాడిస్తాడు తెలీదా? అది నీకు తెలిసి ఉండాలి. ఎక్కడి నుంచో రాడవాడు, మనలే ఓడుకుంటాడు. గనుక అది 12 మందిలో ఒకరిని తీసుకుంది. ఓడుకుంటూ ఇదిగో యేసుక్రీస్తు వారు ఏం పెడుతుంది? బేరం పెడుతూ ఉంది. చదువునానా? అందుకు వారు ఆనందము చేశారని ఆనందం వేసి గంతులు వేసారు. అరే కరెక్ట్గా మేము అప్పుడు అనుకుంటున్నామరా బాబు, యేసు ప్రభుని ఎలా చంపాలనుకుంటున్నాం, యేసు ప్రభుని ఎలా చంపితే బాగుండని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాము, ఎలాగెలాగని చెప్పి మేము తల కొట్టుకుంటున్నాం. ఈ లోపల ఏం చేసావు? మంచివాడిరా, బాగా వచ్చని చెప్పి సంతోషము, సమాధానము. ఏమండి మీరు గమనించండి. బాగా ఉన్న కుటుంబం విడిపోతే పక్కనుండి నవ్వుతాడా? నువ్వు వాడెవడో వాడు అపవాదు వాడండి. అది తెలిసి ఉండాలి మనకు. ఒక ఐక్యత కలిగిన కుటుంబం విడిపోయిన పరిస్థితికి వెళ్ళిపోతుంది అని అంటే ఇంతకీ ఎవడు వాడుతున్నాడు వాడిని? అపవాది వాడు. అందుకే వాడు తంత్రములు మనం ఎరిగిన వారమై ఉండాలి అంటుంది బైబిల్. ఎరిగిన వారు కామని బైబిల్లో ఉంది. ఎరిగిన వారమై ఉండాలి అంటుంది బైబిల్. ఎరిగిన వారమై ఉండాలి. ఎంటలి నీకు అర్థం కావాలి. వాడు ఓడుతున్నాడు అన్నమాట నిన్ను. కనుక వాళ్ళు సంతోషించారు పిల్లలు. ఎవరు? అపవాదులు, ధర్మశాస్త్ర పండితులు. మళ్ళా యేసు ప్రభువుని ఎందుకు చంపాలంటే పిల్లరా, ఇదిగో ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తన శరీరము ప్రజలకు పెట్టడానికి వచ్చాడు. తన రక్తం పానంగా తాగిపించడానికి వచ్చాడు మందికి. వాళ్ళు సంతోషించారంట, వాడు ఆనందించారంట. 7వ వచనంలోకి వచ్చేయండి, చదువుటానికి సమయం కాదు. పస్కా పశువును వధింపవలసిన పులియన రొట్టులు. దేవునికి స్తోత్రం. ఏంటంటే మళ్ళా అదే మాట చదువునానా? పస్కా పశువును వధింపవలసిన పులియన రొట్టులు దినము రాగా యేసు పేతురును
యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడి. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పినప్పుడు అటు ఇటుకి వెళ్తారట. మీకు అర్థంగా కరెక్ట్గా వెళ్ళగానే తడ్డి తిరిగితే మీరేం చెప్తే బాధపడుతున్నారు. ఇంకా అలాంటి ఇంకా ఎన్నో చెప్పాలి. మేము కదలకూడదు. వాక్యం ఎలా వెళుతుందని వినాలి. వాక్యం ఏం చెప్పబోతున్నారు, అసలు దాంట్లో ఉన్న సారం ఏమిటి అని మనము గ్రహిస్తూ ఉండాలి. రోజు చిన్న ముక్క ఇస్తే తినేస్తున్నాం, గ్లాస్తో ఇస్తే తాగేస్తాం. వాటి వెనకాల ఉన్న అసలు ఏమిటి అని జరిగింది ఎప్పుడైనా మీరు ఆలోచన పెరిగారా? పోనీ మీ పిల్లల చేత ఇలాంటి చదివించుకున్నారా? ఈ మాటలు తీసుకొని రావాలంటే ఎంత కష్టపడాలో, ఇటు వెనకాల ఎంత కష్టం ఉందో తెలుసా? ఏం చెప్పాలి, ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, వాడికి ఏది అవసరమో ఏమంటే అలా చూసి చెప్పేసే మాటలు కాదండి, అయ్యి ఉంటాయి. అందుకే ఎల్లప్పుడు ఏం చేయాలంట? కత్తి నూరు దాచుకోవాలి. మామూలుగా ఎవరా కాదా, సమయం ఎవరు కాదని చెప్పి వెళ్ళి కూర్చుంటాం. అయ్యగారు 20 నిమిషాలు వాకింగ్ చెప్పాలంటారు. ఏం చేద్దాం? అర్థమవుతుందా? ఎవరైనానండి, విశ్వాసులు కానీ ఇదే చెబుతున్నాను, ఎవరికైనా నేనున్న స్థానంలో చెప్పకుండా వాక్యం ఇస్తాను. నేను అర్థమవుతుందా? చెప్పకుండా వాక్యం ఇస్తాను, మాట్లాడాలి అంతే. అప్పుడు ఎల్లప్పుడు ఏం చేయాలి? నూరు ఉండాలి, సిద్ధపడి ఉండాలి. కనుక ఈ మాటలు మీ దగ్గర తీసుకొని రావటానికి ప్రభువుని అడిగిన మాటలు పిల్లలు. ఆయన చెప్తేనే ఏం చెప్పాలి, ఏం చెప్పాలి. ఎన్నో వాక్యాలు వెతుకుతూ ఉన్న సమయంలో సంఘానికి ఏది అవసరమో, వాళ్ళకి ఏదైతే చెబుతూ వాళ్ళ మనసులు ఇంకా స్టడీ అవుతాయో, ప్రభు రాజ్యానికి సిద్ధపడతారని మీ దగ్గరికి తీసుకుని వచ్చిన మాటలు. గనుక ఇక్కడ ఎవరినైనా పంపిస్తున్నాడండి? పస్కాకు సిద్ధపరచి ఒక చోట కూడుకోవాలి కదండి. ఇప్పుడు మన పస్కా వధించాలి. ఇప్పుడు మనం అందరూ కూడా తన శరీరము తన రక్తము త్రాగాలి అంటే మనకి ఏది కావాలి? ఒక స్థలము కావాలి. అవును కదా? ఒక స్థలము, ఒక మందిరము కావాలి. దాన్నే ప్రభు అన్నాడు సమాజ మందిరము. అంటే దానికి అర్థం ఏమిటి? ఏమిటమ్మా? సమాజము అంటే కొందరు అంటారు సమాజుల మందిరము అని కొందరు అంటారు. అంటే సమాధి మందిరము అని కొందరు అంటారు. అంటే పలకపోవటం వల్ల తేడా, పలకడమ తేడా. సమాజ మందిరం అంటే, సమాజం అంటే ప్రజలు సమకూడి ఆరాధించిన దాన్ని ఆనాడు అన్నారు సమాజ మందిరము. అంటే ఒక స్థలము కావాలి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి ఒక స్థలము కావాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో తన దగ్గర 2 మడిచిలు పంపిస్తున్నాడు, మీరు గ్రామములోనికి వెళ్ళండి. ఇప్పుడు మరణానికి ముందు ప్రభు చెబుతున్న మాట ఏంటి తెలుసా? తన పిల్లలు 2 పంపిస్తున్నాడు. ఇదిగో పస్కా బలికు మీరు ఒక చోటను సిద్ధపరచండి, అది ఒక స్థలం ఉండాలి అని ప్రభు అడుగుతున్నాడు. చదువునాను అదే మాట. 7వ వచనం 22:7. పస్కా పశువును వధింపవలసిన పులియన రొట్టులు, జాగ్రత్తగా పులియన రొట్టులు అంటే పులిసిన రొట్టులు కాదు, మళ్ళా పులియన రొట్టులు. దినము రాగా యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపించడట. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది సిద్ధపాటు వచ్చి ఉండొచ్చు, అవును కదా? చాలా మంది అప్పుడప్పుడు కనపడకపోయినా ఈరోజు మాత్రం మందిరాలు కిటకిటలు ఆడుతూ ఉంటాయి. ఇది తెలుసా? ముఖం ఎప్పుడు కనపడలేదు కూడా అప్పుడే కనపడుతుంటే ఏట్రా అబ్బాయి రాలేదంటే పండరా. మరి ఈరోజు అయ్యగారు ఏమిస్తారు? తీసుకోవాలి, తర్వాత ఎలాగని బతికేసిన పర్లేదు. ఎవడ చెప్పాడయ్యా బాబు? అసలు బైబిల్లో ఉన్న లేఖనాలు మనం చూస్తే పిల్లరా, మళ్ళా నువ్వు చేసింది మానేయాలి. ఏంటంట?
ఒకవేళ నువ్వు బయట ఉండి ఒకవేళ ఇచ్చినడికి తిరిగి తీసుకుంటున్నాయేమో. నిజంగా మా లేఖనాలు మనం చూస్తే దెబ్బకు వాడు మానేయడం అనేది జరుగుతుంది, లేకపోతే తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా ఉన్నాయి మాటలు, దేవుడి మాటలు. కానీ బల్ల దగ్గర రావడు భయభక్తులు కలిగి ఆయన శరీరమును ఆయన రక్తము తీర్చుకుంటే మనము భయము కలిగి భక్తి కలిగి మనము తీసుకున్న వారిగా లేఖనాలు చెబుతున్నాయి. పిల్లరా, ఏ రోజైనా మనం తీసుకున్నాడు పశ్చాత్తపడ్డారా? మీరు కన్నీళ్లు కార్చారు ప్రభు శరీరం, అయ్యా నువ్వు నా కొరకు బలైపోయినావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు చనిపోయావు అని ఏ రోజైనా ఎప్పుడైనా కన్నీళ్లు కార్చి తీసుకుంది ఉందా? తీసుకోవాలి. ప్రభు శరీరం. శిష్యులు పంపించారు, వెళ్ళండి అయ్యా అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలి అది కూడా చెబుతున్నాడు. మళ్ళా ఏం చెబుతున్నాడు? మళ్ళీ చెబుతున్నాడు, వెళ్ళమన్నాడు, లోపలికి వెళ్ళమన్నాడు, బయటికి వెళ్ళమన్నాడు, గ్రామంలోనికి వెళ్ళమన్నాడు. మనమందరము కూడా ఒక చోట కూడుకొని రొట్టు విరిచాలి కాబట్టి, బల్ల బుధించాలి కాబట్టి, పస్కా మనం బుధించాలి కాబట్టి మనకు ఒక స్థలము చూడండి అని చెప్పడానికి పంపిస్తున్నాడు. దాని ఆనవాళ్ళు కూడా చెప్తున్నాడు. చదువునానా, వారు మేము ఎక్కడి సిద్ధపరచా అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణములోని ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వస్తాడట. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాటలండి. నీళ్లు కుండ మోసి ఆనవాళ్ళు చెబుతున్నాడు. ప్రభువా, మరి బల ఎక్కడి సిద్ధపరచమంటావు? ఎవరిది ప్లేసు? ఎవరిని అడిగితే ఎవరిస్తారు? ఎక్కడికి వెళ్ళి అడగమంటావు? మరి నువ్వు వెళ్ళమంటున్నావు, ఏంటి పరిస్థితులు అంటే ఆనవాళ్ళు చెప్తున్నాడు, మీరు వెళుతున్నప్పుడు పట్టణంలో ప్రవేశించుతున్నప్పుడు ఇదిగో పట్టణంలోంచి ఒకడు ఎదురవుతూ ఉంటాడు, అతడు నీలకొండ పట్టుకొని మీకు ఎదురుగా వస్తాడని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనవాళ్ళమండి దేవుడు చెబుతున్న పనులు, ఆ రోజు జరుగుతున్న పనులు. వీరు వెళుతున్నప్పుడు ఆయన నీలకొండ పట్టుకొని ఎదురుగా వస్తున్నాడట. అమ్మా అతని ఇంటికి వెళ్ళి నేను నా శిశువులతో కూడా పస్కాను భుజించుటకు ఎక్కడదని బోధకుడు నిన్ను అడుగుతున్నాడని యేసు చెబుతున్న మాట, శిశువులు చెబుతున్న మాట ఆయనకు చెబుతూ ఉన్నారు. ఇదిగో మా ప్రభువారు ఉన్నారు, మిమ్మల్ని ఇలా అడగమన్నాడు. తన శిశువులు ఆయన వచ్చి ఇదిగో బల్ల బుధించవలను అని చెప్పి మాకు ఏదైనా మీరు ఇవ్వగలుగుతారని అడిగినప్పుడు చూడు, బోధకుడు నిన్ను అడుగుచున్నాడని చెప్పుడి. అతడు స్తోత్రం, ఒక మంచి మేడగది చూపిస్తాడు. ఆ మేడగదిలోనికి వీళ్ళు వెళ్ళాలి. చదువునా, అక్కడ సిద్ధపరుచుడని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మరణానికి ముందు ఆయన సూచిస్తూ ఉన్నాడు. ఈరోజు మన మరణానికి ముందు ఆయన శరీరం బుధిస్తూ ఉన్నాం. మరణానికి ముందు ఇలాంటి సూచనలు మనకు కనబడుతున్నప్పుడు దేవుని కొరకు నువ్వు బ్రతికి దేవుని రాజ్యములోనికి కొందరిని తీసుకొని వెళ్ళవలసిన వారవై ఉన్నాడు. అందుకే వీళ్ళు 12 మందిని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు? రాబోతున్న వీళ్ళందరూ కూడా ప్రభు వైపు తిప్పువారు కాబట్టి, ప్రభు ఉండగానే ఆయన చెబుతున్న కాలం ఇది. ఇవన్నీ ఆయన మరణానికి చెబుతున్న, మరణానికి ముందు ఆయన ఎక్కడ ఏర్పరచుకొని ఆయన బలవాలో ఆయన రొట్టె తనకి చిబాలు చెప్తున్నాడు. పిల్లల మరణిస్తాడు. కాంచేపుడు కల్లా మరణించిన సమయము, మరణించడానికే ఆయన వచ్చాడు. ఆయన మరణించక ముందు ఆయన తన శిష్యులతో ఏం చేస్తున్నాడు? ఇదిగో రొట్టె విరవాలి. మనం అనుకుంటున్నాం ఆయన చేతులతోనే ఆ రొట్టె ఇచ్చాడు శిశువులకి, అవును కదా?
ఇది శరీరం అన్నాడు పిల్లరా. ఇది నా శరీరము అని చెప్పాడు. ఆయనే విరిచి చేతికి ఇచ్చాడు. జాగ్రత్త చూమి, ఇస్కరియోతులా ఉన్నాయేమో జాగ్రత్త. మనము అలాంటి లక్షణాలు మనలో ఉంటే పిల్లరా, మన ప్రభు కొరకు బ్రతకలేము, ప్రభు కొరకు జీవించలేము. వాక్యాన్ని ఎలా చదువుతామో తెలిసాం పిల్లరా. మనం ఏదో మనకు నచ్చినట్టుగా చదువుకుంటా కాంచి చదువు పక్కన పడేస్తూ ఉంటాం. అది కాదు బైబిల్ చదవడం. లేఖనాలు చారముగా బైబిల్ దగ్గరికి కూర్చొని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఆయనే ఆశీర్వదించి ఆయనే గడియ సమీపముక ముందే ఆయన బల్ల దగ్గరికి వారందరినీ తీసుకొని వస్తున్నారు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా పిల్లరా? ఇంకా చదువునా, పస్కాని చిత్తపరిచిరి. ఆ గడి వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను బంతిని కూర్చుండరి. దేవునికి స్తోత్రం. అపోస్తులు అనగా అపోస్తులని పౌలు కాదు, వీరినే శిష్యులే అపోస్తులుగా పిలవబడుతున్నారు. వీళ్ళే అపోస్తులు. రాబోతున్న కాలానికి ప్రజలకి వాక్యమును అందించి దేవుని మరణమును గురించి, యేసుక్రీస్తు మరణమును గురించి, ఇదిగో మీ కొరకు ఇలా చనిపోయాడు అని చెప్పడానికి, మరణమును గురించి చెప్పడానికి ఇదిగో ఈ 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఒకడు పేలైపోయాడు. దేవునికి స్తోత్రం. అందులో ఒకడు ఏమయ్యాడు? అందులో ఆయనలా ఉన్నాయేమో మీరు గమనించండి. ఆయన కొట్టివేయబడ్డాడు, అతడు నరకానికి వెళ్ళిపోయాడని బైబిల్ చెబుతుంది పిల్లారా. జాగ్రత్త సుమి. ఆయన శరీరము ఎలా ఇస్తున్నాడో ఒక్కసారి చూసి ముగిద్దాం. ఆయన శరీరం ఎలా ఇస్తున్నాడో చూసి ముగిద్దాం. చూడండి పిల్లారా, ఒక మాట చూడండి. మత్తయి సువార్తలో ఆ మాట చెప్పి మనము ముగిద్దాము. దయచేసి 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయిచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకున్నాడట. ఏ రొట్టెది? ఆయన శరీరం గురించి చెబుతున్నాడు. ఆయన మరణానికి ముందు పిల్లరా, మరణానికి ముందు ఇది మత్తయి గారేమో ఎలా రాస్తూ ఉన్నాడు. లూకా గారేమో అక్కడ ఆయన ఎలా చంపాలో వారి ఆలోచన గురించి చెబుతూ, అందులో ఎవడు వాళ్ళకి సహకరించిన వాడంటే ఈ 12 మందిలో ఉన్నవాడు ఒకడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా లేఖనాలు రాశాడు. మత్తయి గారు ఏం చెబుతున్నాడంటే ఆయన శరీరమును గురించి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు చదువునాను. వారు భోజనము చేస్తుండగా యేసు ఒక రొట్టెను ఎత్తుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరము. దేవునికి స్తోత్రం. తన శరీరం అని చెప్పాడండి. ఏంటంట? ఇది తీసుకొని మీరు తినండి అయ్యా. అదేంటి ప్రభువా నువ్వు అలా అంటున్నావు? రొట్టె ముక్క నుంచి మీ శరీరం అంటున్నావు అని అడగలా. రొట్టె ముక్క నుంచి మీ శరీరం అంటున్నారు, ఎట్లా అవుతుంది? మరణానికి ముందు, మరణించక ముందు తన పిల్లలైన వారికి పిల్లరా ఇదిగో బల్ల రొట్టు ద్రాక్షరసముగా తన శరీరానికి ఎలా చెబుతున్నాడో ఒక రొట్టెని తీసుకొని ప్రార్థన చేసి ఆశీర్వదించి విరిచి తన శిష్యులైన వారికి ఇస్తూ అంటున్నాడంట, ఇది నా శరీరము అంటున్నాడంట. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. ఏమంటే నిబంధన అండి, నిబంధన చేసుకోవచ్చాడు ఆయన భూమందికి. నీలాగా నాలా కాదు, ఒక నిబంధన కలిగి భూమందికి వచ్చాడు. ఆ నిబంధన కలిగి ఆయన ఇటు పాత నిబంధన కానీ ఇటు కొత్త నిబంధన మధ్యవర్తిగా వచ్చిన ఆయన పరిపూర్ణ చేసి అందరి కొరకు ఏం కార్చాడట?
రక్తము కార్చి ప్రజలందరికీ, మానవులందరి కొరకు ఇదిగో ఒకడు బలియాగము అవ్వవలసిన వాడై ఉన్నాడని లేఖనాలు రాయించే ప్రకారంగా ఇదిగో బలి పశువుగా ఈయనే యేసుక్రీస్తు వారే మనకు కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ బలి పశువును మనం ఏం చేస్తున్నాము అంటే ఆయన శరీరము ఈరోజు మనము విరిస్తూ ఆయన శరీరం మనము బుధించబోతూ ఉన్నాం. ఆనాడు శిశువులకి ఇచ్చాడు ఆయన చేతులతో ఇచ్చాడు. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆయన పక్షమున మధ్యవర్తులుగా తన సేవకులను ఇచ్చాడు కాబట్టి వారు మీ మధ్యలోనికి తీసుకుని వచ్చి పరిస్థితిలోనికి ప్రభువారు తీసుకుని వచ్చాడు. గనుక మీరు ఆలోచన పెరిగి ప్రభు రక్తము, ప్రభు శరీరం ఆనాడు శిశువులకి ఇచ్చాడు అంటే మరణానికి ముందు ఆయన చేస్తున్న పనుల ద్వారాగా పిల్లరా వారు ఆ రోజు ఎంత దుఃఖించారో తెలుసా పిల్లరా. ఈ రొట్టెని తింటూ ఎందుకు మరణానికి సమీపించక ముందు ఆయన చెబుతూ ఇస్తున్నాడు. ఎందుకంటే నేను కాలాన్ని విడిచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన దినములు ఆసన్ను అవుతున్నాయి గనుక నేను మరణిస్తాను అని చెప్తున్నా కూడా పిల్లరా. ఎందుకంటే చెప్పిన వాడు కూడా వెళ్ళాడు. ఆఖరికి ఆయన శరీరము ఆయన రక్తము త్రాగిన వాడి కూడా అదిగో వాళ్ళతో చేయలికి వెళ్ళిపోయాడు. ఎంత బాధపడి ఉంటుంది, ఎంత బాధపడి ఉండొచ్చు ఆయన, ఎంత బాధపడి ఉండొచ్చు ఆయన. 12 మందిలో తన పిల్లలుగా తీసుకున్న ఆ 12 మందిలో ఉన్నవాడు ఒక్కడు యేసు ప్రభుని ఇదిగో డబ్బులకు అమ్ముతూ ఉన్నాడు, బేరం పెడుతూ ఉన్నాడు. గనుక ఆయన శరీరము తిన్నవాడు ఆయన కూడా అందుకే మార్గమును విడిచి వెళ్ళిపోయాడు, మరొక చోటకి వెళ్ళిపోయాడు. పిల్ల శిశువులందరూ పరదేశంలో ఉన్నారు, ఒక్కడు తప్ప, ఆయనే ఇస్కరియోతు యూదా. ఆయన నిత్య నరకానికి వెళ్ళిపోవడం లేఖనాల్లో రాయబడి ఉంది. కనుక ఈరోజు మనము బల తీసుకుంటాం, మనము ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో పిల్లలు. మరణానికి ముందు బలిపశువు అయ్యాడు ఈరోజు ఆయన శిశువులకు పంచి ఇట్టాడు, ఆశీర్వాదించి తన శరీరము వాళ్ళకి ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, తాగండని. ఈరోజు మరి నువ్వు తింటున్నావు, నువ్వు త్రాగుతున్నావు. ప్రభు కొరకు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మీరు ప్రభు కొరకు బ్రతికి ఆయన రాజ్యములోనికి మనమందరూ ఒకరోజు వెళ్ళాలి, ఎల్లివారిగా ఉండాలని. మరణానికి ముందు ఆయన ఏం చేశాడో పిల్లరా మీకు అర్థమయ్యని చెప్పి ఈ మధ్యకాల సమయంలో ప్రభు మాటల ద్వారాగా మీరు ప్రభు కొరకు మీరేం చేయాలి, మనమేం చేయాలి. ఆనాడు ప్రభు మరణించాడు. ఎందుకు మరణించాడంటే అందరి కొరకు ప్రాణం పెట్టేవాడు ఆయన ఒక్కడే మరణించాలి కాబట్టి మరణించాడు. మరి నువ్వు ఒక్కరికైనా ప్రభు వైపు తిప్పగలిగావా? ఇప్పుడు ఆయన మరణించాడు కాబట్టి ప్రపంచమంతా ఆయన వైపు తిరిగి ఉంది. ఈరోజు మనం మరణిస్తే ప్రభు వరకు ఎవరినైనా తిప్పినట్టుగా ఉందా? ఆలోచన వెరగండి. ప్రభు కొరకు బ్రతికి ఏదో కొంత తినేసి వెళ్ళిపోవడం కాదు పిల్లలు. లేఖనాలు చదవండి, లేఖనాలు ఏమి రాయబడి ఉందో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఈరోజు చదువుకున్న వారు అలాగే తయారయ్యారు, చదువు లేని వారు అలాగే తయారయ్యారు. ఇంక వారమంతా ఏం మన సొంత పనిలే. దేవుని గురించి ఆలోచించిన వారు లేరు పిల్లలు. దేవుని గురించి ఆలోచన చేసి దేవుని కొరకు బ్రతకకపోతే నిత్య నరకము ఎదురు చూస్తుంది. జాగ్రత్త సుమి. నిత్య రాజ్యానికి వెళ్ళాలో, నరకానికి వెళ్ళాలో తీర్మానం భూమి ఒకటి మనకు నివాస యోగ్యంగా ప్రభు తీర్మానం చేశాడు, ఉంచాడు. గనుక ప్రభు రక్తము తీసుకున్నా, ప్రభు శరీరము తింటున్నా నీవు, ప్రభు రక్తము త్రాగుతున్నా నీవు, ఈరోజు నువ్వేం ఆలోచన చేయాలో తెలుసా పిల్లలు? ఇక్కడ నుంచి అయినా ప్రభు కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. వేషధార బ్రతుకులు వద్దండి. వేషధారి జీవితాలు మనలో తీసివేసి అది ఎంతకాలం చెప్పండి? వేషధార బ్రతుకులు, వేషధార జీవితాలు మనలోంచి తీసివేసి సరైన బ్రతుకులు ప్రభు కొరకు బ్రతకండి. ప్రభు రాజ్యానికి వెళ్ళాలని ఒక నిరీక్షణతో, ప్రభు రాజ్యంలోనికి మనం వెళ్ళాలని ఒక నిరీక్షణతో బ్రతకగలిగితే శిష్యులైన వారు అక్కడ ఉన్నారు. మనము కూడా ఒకరోజు అక్కడికి వెళ్ళాలి. ఆయన శరీరం తింటున్న మనము, ఆయన రక్తం త్రాగుతున్న మనము ఒక నమ్మకమైన పనివారిగా బ్రతకాలని ఇవన్నీ ఆయన మరణానికి ముందు ఇదిగో బల్ల సిద్ధపరచడానికి ఇంకా అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి లేఖనాల్లో. ఈరోజు పిల్లరా, ఈ నెలలో మనకు దేవుడు ఇచ్చిన అవకాశం, దేవుడు 3వ నెలలకు అవకాశం తీసుకుని వచ్చాడు. మరి 3వ నెల చివరి వరకు కొనసాగించాలి అంటే, దేవుడు ఆశీర్వాదించాలంటే, దేవుడు దీవించాలి అనుకుంటే, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత ఉండాలి అనుకుంటే పిల్లరా ఆయన కొరకు మనం బ్రతికిద్దాం.
కొద్ది కాలంలో ఆయన కొరకు జీవించాలని ఈ మాటల ద్వారాగా మీరు మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండి ఆయన రాజ్యములోనికి చేరవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలు ఆయన ఎన్నికడులో దీవించును గాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఇంతవరకు నాయన ఒక చక్కటి విషయాలు నాయన, మరణించక ముందు మీరు పస్క బలి ఎలా అవుతున్నారో ఎదుగో కొన్ని రుజువులు నాయన మీ దాసుల ద్వారా మీ శిష్యుల దగ్గర మీరు ఇస్తున్న ప్రభువు, మీరు ఇస్తున్న రొట్టెని తీసుకొని ప్రభు వారు తింటున్నప్పుడు ఎంత బాధపడి ఉండవచ్చు నాయన. ఆయన మీ శరీరం ఆయన వాళ్ళ చేతికి ఇచ్చి, ఇది నా శరీరము మీరు తినండి, ఇదిగో నా రక్తం మీరు త్రాగండి అంటే మరణానికి ముందు మీరు చేస్తున్న త్యాగము ఎంత బలమైనది ప్రభువా. ఎవరు లేనిది, ఎవరు చేయలేని త్యాగం మీరు మా అందరి కొరకు ప్రాణం పెట్టారయ్యా. అయ్యా మా కొరకు మరణించారు ప్రభువా, మరణించి తిరిగి లేచారయ్యా. ఇదిగో మీ శరీరం మాకు ఇచ్చిచున్నారు, మీ రక్తము మాకు ఇచ్చిచున్నారు. తిని త్రాగి మీ రాజ్యానికి వారసులు కామాలని ఆనాడు మీ శిష్యులకి చెప్పారు. ఈరోజు మీ శిష్యులుగా ఉన్న మాకు నేర్పించారు నాయన. తిని వ్యర్థంగా పోకుండా, తినివేసి అర్థమైన జీవితంలో ఈ లోకములో బ్రతకకుండా అన్య ఆచారాల ప్రకారంగా మేము బ్రతకకుండా, అయ్యో ప్రభు శరీరము తిన్నాము, ప్రభు రక్తము త్రాగుతున్నాము, ప్రభు కొరకు సరైన జీవితం నాలో లేకపోతే, ప్రభు కొరకు బ్రతకపోతే ఒకవేళ శాపము తెచ్చుకుంటామేమో ప్రభువా అని క్షమించు నాయన. అలాంటి వ్యక్తులుగా మేము ఉన్నామేమో ప్రభు, ఎవరైనా ఉన్నారేమో దయచేసి నీ బిడ్డలు దీవించు నాయన. ఇదిగో మీ బిడ్డల బలపరిచి ఆశీర్వదించమని కోరుచు, ఎన్న మాటలు ఎందరైతే వింటున్నారు వారి హృదయముల మాటలు ముద్రింపజేసి మీ రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కోరుచు, ఇంకా జరగబోతున్న కార్యక్రమంలో మీరు నడిపించి బలపరచమని త్వరగా రానంటున్న యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి అతి వినిముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, వందనాలు. దయచేసి గమనించండి.